హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకి పండగకి పిండి వంటలు కన్ఫర్మ్గా ఏదో ఒకటి వండుకోవాలి కదా. బట్ మనకు పరమాణం వండడమే పర్ఫెక్ట్గా రాదు. అలాంటప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి. నేను చూపించిన ఈ ఐటెం చేసిండి ఈజీగా అయిపోతుంది. మూడు ఇంగ్రీడియంట్స్, ఎంత శ్రమ కూడా అవసరం లేదు, తక్కువ ఆయిల్ పడుతుంది. ఇంకా ఆయిల్ పిండి వంటలు చేయాలి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎవరైనా ఈ వంట అయితే చేసేయచ్చు అనమాట. దానికోసం ముందుగా ఉప్మా నూక, మైదా, పంచదార, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ, కానీ 3 ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ ఈ గ్లాస్ అయితే కొలత తీసుకున్నాను. ఇంకా ఇందులోనే ఫస్ట్ ఉప్మా నూక వేసుకున్నాను, తర్వాత పంచదార కూడా వేసుకున్నాను, తర్వాత మైదా కూడా వేసుకొని 3 నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత అలా ముందు అంటే ఎందుకు మిక్స్ చేయాలంటే మనం డైరెక్ట్గా వేసేసి వాటర్ వేసేస్తే మైదా పిండి కొంచెం ఉండలు కడుతుంది. ఎప్పుడు కూడా మైదా వేసిందని ఒకసారి కలిపి అందులో వాటర్ వేస్తేనే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఏ స్వీట్లోనైనా సరే కానీ సాల్ట్ కన్ఫర్మ్గా లైట్గా వేసుకుంటే ఆ స్వీట్కి ఇంకా మరింత టేస్ట్ వస్తుంది అనమాట. ఈ టిప్ మీరు ఫాలో అవుతారో కామెంట్లో కామెంట్ చేసండి. ఇంక మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కొంచెం కొంచెం బాగా కలుపుకోవాలి. ముఖ్యంగా మైదా పిండిలో అస్సలు ఉండలు అయితే ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఉండలుంటే మైదా కొంచెం ఆయిల్ వేసినప్పుడు పేలుతుంది కదా. ఇంకా అందుకోసమే అసలు ఉండలేకుండా నీట్గా ఇలా దోసపిండి ఎలా కలుపుకుంటాము అంత పలచగా కాకుండా కొంచెం చిక్కగా అయితే కలుపుకొని ఇలా నీట్గా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టేసుకున్నారంటే మన పంచదార కరిగిపోతుంది, ఉప్మా కూడా మంచిగా నానుతుంది అనమాట. కరెక్ట్గా మనం వేసిన అన్నిటికి అలా సరిపోతుంది. చూస్తే ఎంత చక్కగా వచ్చిందో పిండి బ్యాటర్ను. 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇలా మీకు నచ్చిన సైజు ఏమైనా గట్టి ఉంటే ఆ చిన్నది అయితే చిన్నది, పెద్దది అయితే పెద్దది, ఆ గట్టి సైజు ఇలా డైరెక్ట్ మనం ఇలా గట్టితో తీసి అలా వేసేసుకోవాలన్నమాట. అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇంక ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. వెంటనే అయితే తిరగేయాలి. అవి పొంగుతాయి అనమాట. పొంగి మనకు డైరెక్ట్గా పైకి అయితే వచ్చేస్తాయి. ఇంక వెంటనే డ్రిప్ చేసేసి మరీ గోల్డ్ కలర్ వచ్చేసే వరకు వేపేసారంటే అవి గట్టిగా అనిపిస్తాయి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేపితే మనకైతే కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందుకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా, పొంగడాలని అంటారనమాట. నాకైతే మమ్మీ పొంగడాలనే చెప్పింది. నేను మీకు కూడా అలాగే చెప్తున్నాను అనమాట. ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి. ఈ దీపావళికి క్రాకర్స్తో పాటు పొగడతలు మీ మీద పేలు చేస్తారనమాట. ఇంక అన్నీ నీట్గా ఇలా అయితే వేసేసుకోండి. నేనైతే ఇంక చక్కగా అన్నీ కూడా ఇలా చిన్నగా అయితే వేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా బుడతడు తింటాడు కాబట్టి చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా చిన్నగా అయితే వేసుకున్నాను. చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. అస్సలు ఆయిల్ పీల్చుకోదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫస్ట్ ఎంత ఆయిల్ వేసినా అంత ఆయిలే ఉంది తప్ప ఎగస్ట్ ఆయిల్ ఏమి నాకేం పట్టలేదు. అంత ఆయిల్ కూడా పీల్చుకోదు అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందబ్బా. కనుక మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్లో కామెంట్ చేసాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఉంటాను మరి. బాయ్ బాయ్.